అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత వారం నుంచి దేవుడు కృపతో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తన దయ కనికరం చొప్పున మంచి ఆరోగ్యం ఆవుషనిచ్చి మళ్ళా సంఘంగా ఈ విధంగా కూడుకొని దేవుని మాటలు ధ్యానించుకోవడానికి అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసుకోవడానికి ఎలాంటి అవకాశం ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నిన్ను హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని సన్నిధానంలో మొరపెడుతున్నాం తండ్రి. మాకు వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం, వాక్యానుసారంగా బ్రతికి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా భూమి మీద బ్రతకడానికి శక్తిని అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో యూట్యూబ్ ద్వారా వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమకరంగా కుటుంబాలన్నిటిని మార్చి మీరు మహిమ పొందమని అడుగుతూ, ఈ మాటల్లో ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి సమస్తం నీ నామానికి మహిమకరంగా తండ్రి ఈ మాటలు మాట్లాడడానికి కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చేయగలిగిన దేవుని పిల్లారా, మనం ఇవాళ మరొక నీతిమంతుడి గురించి జీవగ్రంథంలో ధ్యానం చేసుకుందాం. ఎవరు ఆ నీతిమంతుడు అంటే అతని పేరే లోతు. దేవుని పిల్లారా, ఈ లోతును గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఒకసారి మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో రోమీలకు పత్రిక రాస్తూ మరి చక్కగా దేవుడి మాట రాయించాడు. ఏంటి అని మనం చూడగలిగితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించుదునో వారిని పిలిచెను, ఎవరిని పిలుచునో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచును. అంటే దేవుడంట ఒక వ్యక్తినంట ముందుగా నిర్ణయించుకొని పిలుస్తాడంట. దేవుని పిల్లారా, అంటే భూమి మీద కుటుంబాల పరంగా, గ్రామాల పరంగా దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నియమం అని చెప్పుకోవచ్చేమో. బహుశా ఒక్కొక్క కుటుంబంలో దేవుడు, మనము కుటుంబంలో ఒక 5గురమే ఉన్నామనుకో దేవుని పిల్లారా, లేకపోతే 4గురమే ఉన్నామనుకో, వారిలో దేవుడు ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నేను ఆకర్షించింది ఎవడో నా యొద్దకి రాడు అన్నాడు. అంటే కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తిని, అంటే స్త్రీని కానీ పురుషుడిని కానీ పిల్లలను కానీ దేవుడు ఆకర్షించినప్పుడు, వాళ్ళల్లో ఆకర్షణ పడ్డప్పుడు ఒక్కళ్ళు మాత్రమే దేవుని వైపు తిరిగి ఆయన మాటలు వినగలిగే స్థితి, గ్రహించగలిగే హృదయము వారికి దేవుడు అనుగ్రహిస్తారు. అంటే వారి ద్వారా ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుని వెలుగు ప్రకాశింపజేసి వాళ్ళందరిని కూడా అంధకారంలో ఉంచి మరణంలోంచి జీవంలోకి దాటించాలనేదే దేవుని సంకల్పం. నిత్య జీవానికి వారిని చేర్చాలనేది దేవుని సంకల్పం. సంఘంలోకి వారిని చేర్చాలనేది, మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి చేర్చాలనేది ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుని పిల్లారా, ఆ సంకల్పంలోనే దేవుడు ఏం చెప్తారో, మరియు నేను ముందుగా ఎవరిని నిర్ణయించుకుంటేనో వారిని, అంటే కుటుంబంలో ఎవరినైతే నిర్ణయించుకున్నాడో లేదా గ్రామంలో ఎవరినైతే నిర్ణయించుకున్నారో వారిని అంట ఆయన ఏం చేశాడంట, పిలిచాడంట. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా చేశాడంట. దేవుని పిల్లారు, అంటే ఎవరినైతే నిర్ణయించుకున్నారో వాళ్ళని పిలిచాడంట, పిలుచుకున్న వ్యక్తినంట నీతిమంతుడిగా తీర్చాడంట. ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడో వారిని మహిమపరిచే పరిస్థితి నేను కలుగు చేస్తానని చెప్పిన దేవుడు. దేవుని పిల్లారా, ఈరోజు కుటుంబాల పరంగా మన దేశంలోనే దేవుని పిల్లారా ఎంతోమంది దేవుని ఎరగక అన్ని జనులుగా దేవుడంటే తెలియక బ్రతుకుతున్న కాలంలో దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు దేవుని పిల్లారా, పిలువబడిన వ్యక్తి ఎప్పుడైతే ఆయన ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకొని పిలిచాడో, ఆ పిలుపులోకి వచ్చాడు, నీతిమంతుడుగా తీర్చబడిన తరువాత దేవుని పిల్లారా ఆ వ్యక్తి తిరిగి కానీ మళ్ళా కక్కిన కూటికి ఆశపడ్డట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మళ్ళా తిరిగి బురదలో పడ్డట్టు తిరిగి పాపం వైపు కానీ చూస్తే దేవుని పిల్లారా ఆ కుటుంబం అంతా కూడా పిలువబడినప్పటికీ, నిర్ణయించబడినప్పటికీ, నీతిమంతుడిగా తీర్చినప్పటికీ దేవుని పిల్లారా ఆ కుటుంబం మళ్ళా కూడా పాపకోపంలోకి వెళ్ళే అవకాశము ఉంటుంది. కానీ మహానుభావుడైన మరి లోతుగాను కూడా దేవుని పిల్లరా ఒక నిర్ణయం అనేది తీసుకున్నాడు. లోతుగాను గురించి, ఆయన గురించి మాట్లాడుతూ నీతిమంతుడైన లోతుగాను గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. దేవుని పిల్లరా ఒకసారి చూడగలిగితే
రెండు పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లారా, దుర్మార్గుల కామ ఇకారకరమైన, అంటే దుర్మార్గుల యొక్క కామము, అంటే దుర్మార్గుల యొక్క కామము నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు నోవాకును దేవుడు ఏమంటే లోతును తప్పించును. అంటే కామ ఇకార దుర్మార్గుల నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతుని తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండినను తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. అంటే ఈ నీతిమంతుడంట ఏమైనా అక్రమ క్రియలు జరిగించేవారంటారు, దుర్మార్గులంట వీరి మధ్యన కాపురముండంట వారి అక్రమ క్రియలను బట్టి ప్రతి దినమంట తన నీతి కలిగిన హృదయమునంట నొప్పించుకుంటూ ఉన్నప్పటికీ వారిలో నుంచి దేవుడంట అతనిని తప్పించాడంట, వారి మధ్య నుంచి అతనంట తప్పించాడంట. ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఒక్కసారి దేవుడు లోతును పిలిచి ఆ గ్రామంలో అతన్ని ఏం చేశాడంటే నీతిమంతుడుగా తీర్చి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఈ నీతిమంతుడు కాపురమున్నాడు. దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండం 18వ వచనములో, ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనములో మనం చూడగలిగితే దేవుని పిల్లల ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగితే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపములు బహు భారమైనను గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున నేను జరిగింతునని చెప్పేసి దేవుని పిల్లారా, అంటే జీవము కలిగిన దేవుడు అంటున్నాడు సొదొమ గొమొర్రా మొర బహుభారముగా ఉన్నది, వాటి చప్పున అంటే వాటిని గురించి నాకు ఎలాంటి మొరైతే పరలోకానికి వచ్చిందో దానికి తగ్గట్టు నేను చెయ్యాలా, దిగిపోయి నేను ఆ కార్యక్రమం చేయాలనుకుంటూ దేవుని పిల్లరా మధ్యలో అబ్రహాం అనే ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళాడు. మనం చూడగలిగితే ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో గురించి మాట్లాడినప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో నీతిమంతుడనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? లోతు గారు. లోతు అనే నీతిమంతుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలకి పరిస్థితి ఏంటి అసలు? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చెడ్డగా మొర దేవుని దగ్గరికి వెళ్ళటం ఏంటి? నిజంగా అబ్రహాంకు గారు ఒక నీతిమంతుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంటే ఆ నీతిమంతుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మొరపెట్టాలి కదా. ఆ సొదొమ గొమొర్రాల పట్టణాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళకి నీతిని గురించి ప్రకటించాలి కదా, నీతిని గురించి తెలియచేయాలి కదా దేవుని పిల్లరా. అంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక నీతిమంతుడు ఉండి ఆ దుర్మార్గ కామ ఇకారమ చేట నశించిపోతున్న వారిని బాగు చేయాలని కానీ భారము కలిగి వారి కోసం ప్రార్థన చేయాలని కానీ ఆలోచన లేని వ్యక్తిగా అక్కడ ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాడు దేవుని పిల్లారా. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడానికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర అబ్రహాం గారు అడుగుతున్నారు, అదేంది ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నువ్వు కాపాడవా అంటే అబ్రహాం అంచనా ఎలా ఉంది? కనీసం వీడు వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 50 మందినన్న నీతిమంతులుగా మారవకుండా ఉంటాడని ఒక ఆలోచనలు అబ్రహాం గారు ఉన్నారు దేవుని పిల్లరా. అందుకని ఒక 50 మంది నీతిమంతులు లేరా అక్కడ అన్నప్పుడు 50 మంది ఉంటే నేను ఎందుకు కాపాడినయ్యా అన్నాడు. అలాగా దేవుడి దగ్గర సంఖ్య తగ్గించుకుంటూ చివరికి 10 మంది దాకా వచ్చేప్పుడు అబ్రహాం అంటారు, ప్రభా 50 మంది కాదులే, ఇదిగో తెగించి నేను మాట్లాడుతున్నా, 10 మంది ఉంటే కాపాడవా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, 10 మంది ఉన్నా నేను సొదొమ గొమొర్రా పట్టణాలని
కాపాడేవాడిని అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. అంటే లోతు పరిస్థితి ఎలా ఉందంటే, సొదొమ గొమొర్రా పట్టణాల్లో కాపురం ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు చేస్తున్న కామ ఇకారాలు చూసినప్పుడు, ఇదిగో దేవుని గురించి మాటలు పోని నేను చెప్పాలా, నేను చెప్పకపోతే వేరే ఒక్కళ్ళని తీసుకొచ్చాను ఇక్కడ చెప్పించాలని చెప్పేసి ఒక ఆసక్తి కానీ పట్టుదల కానీ అతనిలో లేదు. కానీ వాళ్ళు చేసి ఆ చెడ్డ పనులు చూస్తూ ఇతనైతే చెయ్యట్లేదు కానీ వారి చెడ్డ పనులు చూసి అంట ప్రతి దినమంట ఈయన మనసు ఏందంట నొప్పించుకుంటూ బాధపడుతూ వాళ్ళ మధ్యలోనే కాపురం ఉన్నాడంటే దేవుని పిల్లారా. అలా కాపురం ఉన్నప్పుడు ఇంతకీ వారు ఏమి చెడ్డ పనులు చేసేవారయ్యా? ఎందుకు ఒక నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఇంత బాధపడాల్సిన అవసరం ఏంది? ఇంత తన నీతి కలిగిన హృదయం నొప్పించుకోవాల్సిన అవసరం ఏంది? సొదొమ గొమొర్రాల పట్టణాల గురించి దేవుడు ఏమి మొర ఆయన దగ్గరికి వెళ్ళిందని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఇదే ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూడగలిగితే మొదటి వచనంలో రాయబడిన మాట దేవుని పిల్లరా, రోజు ఈ నీతిమంతుడికి సొదొమ గొమొర్రా పట్టణాల గురించి తెలుసు గనుక ఈ నీతిమంతుడు సాయంత్రం అయ్యే తల్లి కంటే గవిని దగ్గర కూర్చుండేవాడంటే దేవుని పిల్ల. గవిని దగ్గర అంటే పూర్వ దినాల్లో ఏదన్నా ఒక ప్రాంతం నుంచి మనుషులు ఒక ప్రాంతానికి నడిచి వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు పొద్దుగూకితే దేవుని పిల్లరా, ఆ రోజు రచ్చ మీద ఆ రోజు కాలమును గడుపుకొని ఊర్లో కాస్త అన్నం అడిగి తిని ఆ రోజు రచ్చ మీద పండుకొని తర్వాత తెల్లారేక వారి దావును వారు వెళ్ళిపోతూ ప్రయాణాలు చేస్తుండేవారు దేవుని పిల్లరా. అలాగనే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి కూడా దేవదూతలు పరలోకం నుంచి యెహోవా సన్నిధానానికి దగ్గర నుంచి వస్తే దేవుని పిల్లరా, వాళ్ళ రాత్రి కాలం అంట సొదొమ గొమొర్రా పట్టణాలు గవిని దగ్గరికి వచ్చే తల్లికి లోతు అంట అక్కడ కూర్చోన్నాడంట. ఎందుకు లోతు ఆ సమయంలో అక్కడ కూర్చొని ఉన్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాలకి ఒకరు తెలియక ఎవరైనా పొద్దుగుకు వస్తే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు. వారిని నా ఇంటికి తీసుకెళ్ళి రాత్రికాలం కొంచెం అన్నం పెట్టి పనుకొని ఏకోనే తిరిగి వారి దావును వారిని పంపిద్దామని ఒక ఆలోచన ఏమన్నా కలిగి ఉన్నాడేమో. కానీ దేవుని పిల్లరా, సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గర కూర్చున్నప్పుడు వారు దేవదూతలనే సంగతి, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చారనే సంగతి ఇది లోతు గారికి తెలియదు, అక్కడున్న ప్రజలకు కూడా ఈ సంగతి తెలియదు. దేవుని పిల్లరా, అక్కడికి రాగానే లోతు గారు ఏం చేశాడు అనుకుంటున్నావా? ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరితే లోతు సొదొమ గమని యొద్ద కూర్చొనుండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొని లేచి సాగిల పడి నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి ఎల్లబుచ్చుకొని రేపు పొద్దున వెళ్ళండి అయ్యా అని చెప్పేసి దేవుని పిల్లరా, ఇద్దరు దేవదూతలని వాళ్ళు రాము అన్న చెప్పిన గారే బలవంతం చేసి వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇదిగో పొంగని రొట్టెలతో చక్కగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. అందరూ పడుకున్నారు, సలబుట్టయింది. ఆ పడుకోక ముందేనంట, పడుకుందామనుకున్నారంటే తిన్నారంతే, ఇంకా పడుకోక ముందేనంట సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న మనుషులంటూ వచ్చేసారంట లోతు ఇంటి దగ్గరికి. ఎవరెవరు అనుకుంటావు? బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కల నుంచి ఆ ఇంటి మీదకి వచ్చి ఏమంటున్నారంటే, నీ దగ్గరికి వచ్చిన ఆ మనుషుల్ని మా యొద్దకు పంపించండి, మేము వాళ్ళని అనుభవించాలంటే కూడాలని. చిన్నపిల్లలు, వృద్ధులు, యవ్వన బిడ్డలు, అక్కడున్న వారు ఊరు వారందరూ వచ్చారంటే ఊర్లో వాళ్ళందరికీ ఏం పట్టిందంటే వ్యభిచారం అనే దయ్యం పట్టింది దేవుని పిల్లారా. ఊరు మొత్తము ఇద్దరు మనుషులను అనుభవించాలా, వాళ్ళని బయటికి పంపించమని అడుగుతున్నారంటే ఊరికేం పట్టుంటుంది దేవుని పిల్లారా? వ్యభిచారం అనే దయ్యం పట్టింది. ఇవాళ కూడా మన దేశంలో కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లారా, సంవత్సరం పిల్లలని, 3 ఏళ్ల పిల్లలని, 2 ఏళ్ల పిల్లని, పసి కందులు అనేది కూడా చూడకుండా స్త్రీలకి పురుషులకి ముసలతనము బాలులు అనేది లేకుండా ప్రపంచానికి ఏం పట్టిందంటే వ్యభిచారం అనే దయ్యం పట్టిందని చెప్పుకోవడంలో సందేహం లేదు పిల్లరా. భార్యని పెళ్లి చేసుకున్న భార్యను అనుభవిస్తే ఎన్నిసార్లు అనుభవించినా తప్పు లేదు దేవుని పిల్లారా. అది తప్పని బైబిల్ చెప్పదు, దేవుడు కూడా చెప్పదు. వివాహం చేసుకున్న భార్యతో నువ్వు ఎంత బాగుంటే దేవుడు కూడా అంత ఇష్టపడతాడు. కానీ ఎవరు కావాలంట? ఇంట్లో వాళ్ళు వద్దంటే సొదొమ గొమొర్రా పట్టణాలకి మీ దగ్గరికి వచ్చారు కదా,
వారిని మా యొద్దకు పంపించి వారిని కూడాలని లోతు ఇంటి మీద పడ్డారంటే ఇంట్లో ఉన్న భార్యలేమయ్యారు? ఇంట్లో ఉన్న భార్యలేమయ్యారు దేవుని పిల్లరా? చిన్న పిల్లలేంది, వృద్ధులేంది, ఊరు మొత్తం రావటానికి ఇంట్లో ఉన్న భార్యలేమైపోయారు దేవుని పిల్లరా? అంటే దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేసి ఉన్న భార్యలొద్దు, ఉన్న మొగుళ్ళొద్దు, పక్కనోళ్ళు కావాలని ఆలోచన వాళ్ళ ప్రపంచానికి దయ్యం పట్టిందని చెప్తే మనం నమ్మాల్సిందే కదా. ఆవిడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎలాంటి దయ్యం బట్టి ఆ రోజు ఆ ప్రజలు ఊగుతున్నారో దేవుని పిల్లరా, ఇవాళ ప్రపంచానికి కూడా అదే దయ్యం పట్టి పరిగెలెడుతున్నారని చెప్పేది మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లరా. ఆ నీతిమంతుడంట అలా ఉండంగానే అందరు వచ్చి తనకు ఆ నీతిమంతుడికి ఏం చేయాలో తెలియలేదు. అయ్యలారా, ఎందుకు వాళ్ళు ఎరుగక ఏదో ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు, ఎందుకయ్యా ఇంత పాతకాన్ని మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, ఇంత పాతకాన్ని మీరు ఎందుకు, నా కూతుళ్ళు ఉన్నారు కావాలంటే అనుభవించండి అనే తల్లికి అప్పుడు లోతు గారిని లోపలికి అలాగే ఆ దేవదూతలు ఒకే మాట చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ఎవరన్నా నీకుంటే నీ అల్లుడని వెళ్ళి పిలుచుకో, నీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పుకో, ఈ ఊరిని నాశనం చేయడానికి మేము పరలోకం నుంచి యెహోవా యొద్ద నుంచి ఇక్కడికి వచ్చాము, మేము ఊరికనే రాలా, యెహోవా యొద్ద నుంచి ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఇక మొర యెహోవా సన్నిధానికి బహుభారము కలిగి ఉన్నది. అక్కడ వీరి పాపము, వీరందరిని కూడా ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయడానికి యెహోవా సన్నిధానం నుంచి మేము ఇక్కడికి వచ్చాము, నీకు తెలిసిన వారు ఎవరన్నా ఉంటే పిలుచుకొని ముందు బయటికి పో అని చెప్పారు. లోతు బయటికి వెళ్ళి అల్లుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో తన కుమార్తెను వివాహం చేసుకుందాం అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళి అన్నారంట, అయ్యలారా నా మాట వినండి, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి ఇదిగో దేవదూతలు వచ్చారు, నా ఇంట్లోనే ఉన్నారు, మీరు రండి, మనమంట ఈ ఊరు దాటంగానే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించి దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు అప్పుడంటే అతన్నంట ఎగతాళి చేశారంటే దేవుని పిల్లరా తమ కూతుళ్ళను చేసుకోబోయే అల్లుళ్ళు. అప్పుడు ఆ దేవదూతలను తడువు చేయొద్దని చెప్పేసి తిరిగి లోతు మనం చూడగలుగుతుంది, అతని చేతులు తన భార్య బిడ్డల చేతులు పెట్టుకొని ఊరి చివరికి ఎలుపలికి వాళ్ళని బలవంతంగా లాక్కుపోయారు. యెహోవా వారు ఎందునంట కనికరపడ్డాడంట. అంటే లోతును కనీసం అతను కుటుంబాన్ని కాపాడాలని కనికరపడ్డాడంటే. ఎందుకు కనికరపడ్డారు? వారి మధ్యలో ఉన్నప్పటికీ దేవుని పిల్లారా, లోతు ఆ దుర్మార్గులు చేసే కామ ఇకార చేష్టల అంటనీయకుండా తన వరకు తను భద్రం చేసుకున్నాడు, కానీ ఎదుటి వారిని భద్రం చేయలేక పోయాడు దేవుని పిల్లరా. అందుకని వారిని తీసుకొని ఎలుపటికి లాక్కొని ఇక్కడ నుంచి మీరు పారిపోండి, ఎనుకకు తిరిగి మీరు చూడొద్దు అన్నప్పుడు దేవుని పిల్లరా, లోతు భార్యకేంది అసలు ఊళ్ళో ధనము ఇళ్ళు సమస్తం సొదొమలో ఉంటే వీళ్ళు ఇప్పటికిప్పుడు వచ్చి ఆకాశం నుంచి అగ్ని గంధకాలు గొరవపడుతున్నాయి, మేము యెహోవా సన్నిధానంలోకి వచ్చామని చెప్పేసి పరిగెత్తమంటున్నారు. ఇది నిజమా కాదని ఒక్కసారి వెనకాలకి తిరిగి చూసే తల్లికి, అంటే పాపం వైపు చూడకుండా పరిగెత్తమని వాళ్ళు చెప్పితే తిరిగి పాపం వైపు తిరిగి ఉప్పు స్తంభమైంది దేవుని పిల్లరా. ఇవాళ అదే ప్రపంచంలో మనం కూడా బ్రతుకుతున్నాము దేవుని పిల్లరా. ఇవాళ భూమి మీద ఉన్న పరిస్థితులు చూస్తే దేవుని పిల్లరా, చిన్న పిల్లలకి వ్యభిచారపు తలంపులు, ఏమంటే చిన్న పిల్లలు దేవుని పిల్లరా, పసికందులకి వ్యభిచార తలంపులు, వృద్ధులకి వ్యభిచార తలంపులు, ఏమంటే ఉన్న భర్త స్త్రీలకు నచ్చట్లా, ఉన్న భార్య పురుషులకు నచ్చట్లేదు దేవుని పిల్లరా. ఇవాళ ముసల ముత్తక అనేది తేడా లేకుండా ప్రపంచానికి ఏం పట్టిందంటే వ్యభిచారమైన దయ్యం బట్టి భయంకరమైన నీతిని దూషిస్తూ, నీతిని అవమానిస్తూ, నీతిమంతులను చంపుతూ, బాధ పెడుతూ పరిగెడుతుంది దేవుని పిల్లరా. అదే ప్రపంచంలో ఇవాళ మనం ఉన్నాం. కనుక ఎంతమంది ఎలా బ్రతికినా పాపమును అంటనీయకుండా నీతిమంతుడులాగా మనము కూడా బ్రతకగలిగితే దేవుని పిల్లారా, ప్రతిదినం మన హృదయం నొచ్చుకున్నా మనం ఎదుటి వారిని కొంతమందినైనా లోతులాగా దేవుని పిల్లారా, మనం ఉండే ప్రాంతంలో కొంతమందినైనా మనం నీతిమంతులుగా మార్చి మన కుటుంబంలో మన పిల్లలు మన కుటుంబ సభ్యులను నీతిమంతులుగా మార్చి ఈ లోకంలో ఉన్న వారిని కొంతమందినైనా యేసయ్య మంచి మాటలు చెప్పి నీతిమంతులుగా మార్చి నిత్య జీవానికి చేర్చేవారిగా మనందరం ఉండాలని మనమున్న మన దేశము దేవుని పిల్లరా, మన దేశం ఏంది?
భారతదేశం దేవుని పిల్లలు. ఇంతకుముందు భారతదేశం అని ఉండేది, ఇప్పుడు భారతదేశం అని పెట్టారు. నిజంగా మన దేశాన్ని గురించి మనము దివారాత్రులు అంటే సొదొమ గొమొర్రా పట్టణంలాగా మన దేశం అవ్వకూడదు దేవుని పిల్లరా. సొదొమ గొమొర్రా పట్టణంలో కామ ఇకారాలు దుర్మార్గ చేష్టలు కలిగిన వాళ్ళు మన దేశంలో లేకుండా దేవుని పిల్లరా, ప్రతి వ్యక్తికి కూడా కామం అని పిచ్చి వదిలిపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతులుగా మారి యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి నిత్య జీవానికి చేరేవారిగా దేవుని పిల్లరా వారికి మంచి మాటలు చెప్పుదాం, వారి కోసం ఉపవాసాలు ఉందాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా మన దేశమును దేవుడు చక్కగా ఆకర్షించి మన దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నీతిమంతులుగా మారి నిత్య జీవానికి చేరేవారిగా ఉండునట్లు, ఎలాంటి ప్రమాదాలు వచ్చినా మన దేశం జోలికి రాకుండా ఉండునట్లు దేవుని పిల్లారా మనము కూడా ప్రయాసపడదాం. అంతేగాని లోతులాగా మన ఊళ్ళో కానీ మన ఇంట్లో కానీ ఒక్కళ్ళముగా మనం ఉండకూడదు. అనేక మంది మన కుటుంబాల్లో నీతిమంతులుగా మారాలా, మన బజార్లో నీతిమంతులుగా మారాలా, మన ఊళ్ళో నీతిమంతులుగా మారాలా, మన దేశంలో నీతిమంతులుగా మారాలా. భూమి మీద ఉన్న ప్రజలందరూ నీతిమంతులుగా మారి నిత్య జీవానికి చేరే విధంగా దేవారాత్రులు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా లోతును గురించి నా తండ్రి, నీతిమంతుడగు లోతును గురించి మేము ధ్యానం చేసుకుందామయ్యా. నువ్వు ముందుగా ఎవరిని నిర్ణయించావో నైనా వారిని పిలిచావు, ఎవరిని పిలిచావో నా తండ్రి నైనా వారిని ఏర్పాటు చేసుకున్నావు. ఏర్పాటు చేసుకున్న వారిని మహిమలోకి తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటున్నావయ్యా. కానీ మహిమలోకి వెళ్ళక మునిపే మా కుటుంబాల్లో మేము నా తండ్రి తిరిగినైనా అవినీతికి పోయేవారిగా మేము ఉండక నా తండ్రి మేమున్న ప్రాంతంలో మా కుటుంబంలో మేము నీతిమంతులుగా మారి నీ వలన మహిమ పొందుతూ నీ వలన మేము ఘనత పొందుతూ తండ్రి అనేక మందిని నీతిమంతులుగా మార్చే శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. మా దేశంలో ప్రతి కుటుంబం నీతిమంతులుగా మారాలన్న తండ్రి నైనా అయ్యా. మా దేశంలో ఎలాంటి ప్రమాదం రాకూడదయ్యా నాయన. మా దేశం సంపూర్ణంగా తండ్రి నీతిమంతులుగా మారి నిజరక్షకుడైన క్రీస్తు ఎదుట నిలబడి పరలోకమందు నా తండ్రి నిన్ను నీ తేజస్సుని చూసి అనుభవించగలిగే భాగ్యం మా దేశంలో ప్రతి బిడ్డకి ఇవ్వమని అడుగుతూనైనా, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ అవసరాలకర్లు తీర్చండి తండ్రి. వారి కుటుంబాల్లో నీతిమంతులుగా మార్చమని అడుగుతున్నామునైనా అయ్యా. మా కుటుంబాలు కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మేమందరము నీతికి నా తండ్రి సాదృశ్యంగా నిలబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మాకందరికీ ఆరోగ్యం ఆయుష్నిచ్చి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.